రంగారెడ్డి ముద్దు అనే నినాదంతో రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో బీజేపీ నేతలు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్లో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉందని, దానిని హైదరాబాద్లో విలీనం చేయడం సరైంది కాదని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. శాసనసభ అధ్యక్షులు ఆనంద్ గారి 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క మహానగరంలో ఓరార్ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలను కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ మళ్ళీ వాటిని 300 వాటిగా విభజన చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా మరి అదేవిధంగా దాన్ని అదే లెక్కన 300 వాటిని చేసిందే కాక ఈ రోజు ఈ యొక్క రాజేంద్ర నగర్ ప్రాంతాన్ని ఉన్న రాజేంద్ర నగర్ జోన్ కావచ్చు, శంషాబాద్ జోన్ కావచ్చు తీసుకెళ్లి సైబరాబాద్ నుంచి హైదరాబాద్ కమిషనరేట్ లో కలిపే ప్రయత్నం ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందో, ఏదైతే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ పంతా ఉందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాజేంద్ర నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదా స్థానిక శాసనసభ్యుకి లేదా ఈ ముఖ్యమంత్రికి ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మీరు కావాలని చెప్పి ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉన్న రాజేంద్ర నియోజకవర్గంలో ఉన్న ప్రజలను మీరు కుట్రపూరితంగా మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఏమాత్రం ట్యాక్సులు రాని ఉన్న ప్రాంతంలో అత్యధిక ట్యాక్సులు కట్టే ప్రాంతాన్ని తీసుకెళ్లి కలిపి ఇక్కడ ఉన్న ట్యాక్సుల డబ్బులు ఎక్కడైతే కడతా ఉన్నారో వాళ్ళ డబ్బులతో మీరు అక్కడ ఈ రోజు అభివృద్ధి చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మరి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజైనా మేము చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ ప్రకాష్ గారు ఇప్పటికైనా నిద్రలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 4 సార్ల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్న కనీసం ఒక చిత్తశుద్ధి నీకుంటే, విశ్వాసమే నీకుంటే ప్రజల పట్ల మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ధర్నా చేస్తే చార్మినార్ల కాదు మేము శంషాబాద్ లేస్తామన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మేము సాధించామని అసలు వాళ్ళు మొదలుపెట్టింది ఇది. బడంపేట తీసి శంషాబాద్ లేస్తా, ఇప్పుడు మొత్తం శంషాబాద్ అన్ని తీసి మళ్ళీ ఆ చార్మినార్ లో హైదరాబాద్ జోన్ లేస్తారట. న్యాయమైంది అంటే క్రమశిక్షతోటి పనిచేసి పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోని దగ్గరికి కల్పిస్తారు. అదే కాక ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు దాన్ని హైదరాబాద్ జోన్ చేస్తారంట. అంటే చార్మినార్ ను హైదరాబాద్ జోన్ చేసి అందులో కలపాలి అంటే ఈ సగం హైదరాబాద్ ఎంఐఎంకి అప్పచెప్పినట్టే, అంతే కదా. ఇంకా దరిద్రమైంది ఏంటంటే ఆడ ఒక్క డివిజన్ 15,000 జనాభాకు, ఇక్కడ మా 50,000 జనాభాకు ఒక్క డివిజన్ అంట. అంటే మా ఒక్క ఎమ్మెల్యే ఒక్క కార్పొరేటర్ వాళ్ళకి 3 ఉంటారు. అక్కడ ఎవరైనా మున్సిపల్ ట్యాక్స్ కడతానికి ఎవడన్నా సిద్ధమవుతారా? కాదు. మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తానికి పోతే తన్ని ఎలగొడతారు. ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా? తన్ని ఎలగొడతారు. నీళ్ల బిల్ కనబడతారా? తన్ని ఎలగొడతారు. అదే కాక వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్యే అంటారు, అగర్ కోయి गवर्नमेंट एम्प्लॉय आके आपके घर को आके बिल वसूल करे तो उसको हम डकाल देते, हकाल देते. అంటే ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయీ ఇటు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అన్న నీళ్ళ ఎంప్లాయీ వచ్చి బిల్ కట్టమంటే ఎమ్మెల్యే అంటారు వాళ్ళని డకాలు దేతే, ఎలా కొడతారంట, తన్ను ఎలా కొడతారంట.